వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇవ్వబడినటువంటి అంశం బలిపీఠము అనేటువంటి మాటను మనం ఈ రాత్రి బైబిల్ నుంచి ధ్యానం చేసుకుందాము. బలిపీఠము ఎందుకు కట్టాలి, లేకపోతే బలిపీఠం ద్వారా ఏం జరుగుతుంది, లేకపోతే అసలు బలిపీఠము అంటే ఏమిటో చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వాక్యం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వాక్యం. నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను వధింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ మీ వద్దకు వచ్చి మిమ్మును ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, మీరు బలిపీఠమును కట్టి మీరు ఏ బలులైతే ఇవ్వాలని ఆశపడుచు ఉన్నారో, అది గొర్రెలైనా, ఎడ్లైనా, ఇంకా పశువులైనా, వీటిని ఏదైనా మీరు అర్పిస్తూ ఉన్నారో వాటిని నా నామం పేరట జ్ఞాపకంగా నేను ఉంచుకొని మిమ్ములను ఆశీర్వదిస్తాను. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, మీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు దేవుడు. అయితే బలిపీఠము ఎలా కట్టాలి? బలిపీఠమును ఎలా పడితే అలా కట్టడానికి లేదు. వాస్తవంగా మోషే గారికి దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు, అబ్రహాం గారికి దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. అయితే ఇక్కడ బలిపీఠం ఎలా కట్టాలో ఒక కింద వచనం కూడా చదవండి. 25వ వాక్యం. చాలు, మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. ఈ రాత్రి నేను చెప్పబోయే మాట ఏంటంటే, బలిపీఠమును చాలామంది ఎలా పడితే అలా కడుతున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన అవసరత, కష్టం వచ్చింది, నాకు నచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్పాలి, నాకు నచ్చినట్లుగా మలుచుకొని వాక్యం చెప్తా ఉన్నాను. ఇక్కడ బలిపీఠము అనగా అర్థం ఏంటనంటే, నీకు నచ్చినట్లుగా చేసేది కాదు. దేవుడు దానికి ఒక కొలత, ఒక ఎత్తు, ఒక పొడవు, లేకపోతే ఒక మూర అనేటువంటి కొలతలను దేవుడు నియమించాడు. అయితే మీకు నచ్చినట్లు మెచ్చినట్లు బలిపీఠం కడితే దేవుడు ఊరుకోడు. అక్కడ అంటున్నాడు, మీరు మలచొద్దు అంటే రాయిని మలచకుండా ఎలా కడతాం? ఇప్పుడు రాయిని సరిపడా కట్ చేసుకుంటే కొలత వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, రాయిని నిర్మించినవాడు దేవుడే. అయితే మలిస్తే ఏమవుతుందనంటే కిందే ఉంటుంది, అది అపవిత్రం అయిపోయిందంట. మీ యొక్క పనిముట్టు ఏదైతే ఉంటుందో అది ఆ రాయికి తగిలినప్పుడు అది అపవిత్రపరచబడిద్ది. అంటే మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, లేకపోతే మీ కోరికలు అవన్నీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మార్చుకొని, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మలుచుకొని చేస్తే మీరు చేసేదంతా వ్యర్థమే. అందుకే క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు, మీరు బలి అర్పించేటప్పుడు ముందెళ్ళి సమాధానపడు. అంటే ఇక్కడ ఏంటి, మలుచుకుంటున్నారు. అయ్యా పర్లేదులయ్యా, మీరు క్షమిస్తారు కదా, మీరు యోగ్యంగా నన్ను మారుస్తారు కదా అంటే, లేదు ముందెళ్ళి ఏం చేయాలి, నీ బలిని స్వీకరించాలంటే నువ్వు సమాధానపడాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాకు నేనుగా మలుచుకొని, నా అవసరాన్ని కొద్దిగా నేను చేసుకొని, లేకపోతే నా ఆలోచన ప్రకారంగా నేను ముందుకు కొనసాగుతాను అంటే దేవుడు దానిని లక్ష్య పెట్టను అంటున్నాడు. అయితే బలిపీఠము మొదటగా ఎవరు కట్టారు అని చూస్తే ఎక్కువగా మనకి కనిపించేది నోవాహు కనిపిస్తూ ఉంటాడు. ఉదయకాలంలో కూడా కొంచెం ఈ యొక్క మాట మీద డిస్కస్ చేసుకుంటూ నాకు తెలిసిన సహోదరులను అడుగుతూ ఉంటే ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలో కొంచెం డిస్కషన్లో ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 2 నుంచి. తరువాత
ఉమ్, చాలు. కయ్యను ఏం తెచ్చాడంటే అర్పణ తెచ్చాడు. అర్పణ ఎక్కడ ఇవ్వాలి? ఫస్ట్ బలిపీఠం దగ్గరే ఇవ్వాలి. రెండవదిగా హేబేలు కూడా తెచ్చెను, లక్ష్య పెట్టాను. అంటే ఇక్కడ కయ్యూను చేసిన పని ఏంటంటే తాను నచ్చినట్టు తాను మెచ్చినట్టు ఆ దేవుడు చూస్తాడా, దేవుడు లక్ష్య పెడతాడా, దేవుడు దీన్ని బట్టే నన్ను ఏమైనా ఆశీర్వదిస్తాడా అని తాను మలచి తీసుకొచ్చాడంట. బలిపీఠం ఎలా కట్టాలి? మలచిన రాళ్లతో కట్టకూడదు, నీకు నచ్చినట్లు కట్టకూడదు. అంటే ప్రార్థన అవసరతలు మనకు కొన్ని ఉన్నాయి. ప్రార్థన చేయాల్సిన విధానం కూడా బైబిల్లో ఉంది. ఏ సమయంలో చేయాలో, ఏ సమయంలో చేయకూడదు, ఎలా చేయాలో కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు చూడండి, ఏలియాకు ఆ యొక్క బయలు ప్రవక్తలకు మధ్య కొన్ని తేడాలు వచ్చాయి. తేడాలు వచ్చినప్పుడు ఈయన అంటాడు, మీకు నచ్చినట్లు ప్రార్థన చేసుకోండి, బయలు కనుక వచ్చి ఈ దహన బలి పశువుని కాలిస్తే మీ దేవుడే ఆ దేవుడని, నిజమైన దేవుడని మేము కూడా ఒప్పుకుంటాం అనని ఏలియా భక్తుడు కూర్చుంటాడు. అయితే ప్రజలందరి మనసులు ఎలా ఉన్నాయి అంటే రెండు మనసులుగా ఉన్నాయి. అంటే ఇటు కొద్దిసేపు ఉంటున్నారు, ఇటు కొద్దిసేపు ఉంటున్నారు. ఏది నిజమో తెలియక, ఏది అబద్ధమో తెలియక కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితుల్లో ఏలియా ఇంచుమించు 30 సెకండ్లు ప్రార్థన చేసి ఉంటాడు. అయితే ఈ 30 సెకండ్లు ప్రార్థన చేయడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు రాజు ముందుకెళ్ళి మంచుకు పడదు, వర్షం పడదు, మీరు ఏం చేసినా కానీ పచ్చిక అనేది ఉండదు, కరువు మాత్రం వెంటాడుతూ ఉంటుంది అని చెప్పారు. 17వ అధ్యాయంలో ఈ మాట చెప్పి 18వ అధ్యాయానికి రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఈ 3.5 సంవత్సరాల్లో ఏలియా అంటాడు, మీకు నచ్చినట్లు చేసుకున్నానంటే వాళ్ళు ఉదయాన్నే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. శస్త్రములతో, కత్తులతో వాళ్ళ శరీరములను కోసుకుంటున్నారు, రక్తం చిందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ దహన బలి మీద ఆ బలిపీఠం మీద ఆ దహన బలి పశువు అలాగే ఉంది, అగ్ని మాత్రం రావట్లేదు. అయితే ఏలియా గారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అగ్నిని కురిపించాడు. ఆ ప్రార్థనకు కొన్ని సంవత్సరాలు పట్టలేదు, ఒక రోజు పట్టలేదు, ఒక పూట కూడా పట్టలేదు. వితిన్ సెకండ్స్లో, దాన్ని ఏమంటారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని జరిగిపోయినాయి. అంటే రెండవది కూడా రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎవరు ఎలా జరుగుతుందో, ఎలా చేయగలుగుతారో కూడా. అయితే ఇక్కడ ఏలియా గారికి ఒక సమయం ఉంది, ప్రార్థన చేసేటువంటి సమయం. మనకైతే ఆ సమయం కూడా దేవుడు ఇవ్వడంట. కంటి రెప్పపాటులో దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే దహన బలి పశువు లేకపోతే బలిపీఠం మీద ఉండే పశువులు, అక్కడ ముఖ్య అర్థం ఏంటంటే వధింపబడేటువంటి స్థలం, వధకు సిద్ధమైనటువంటి స్థలం. రెండవదిగా సమర్పణ స్థలం కూడా అనొచ్చు బలిపీఠం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆశలు చచ్చిపోవాలి, నీ కోరికలు చచ్చిపోవాలి, నీ తలంపులు చచ్చిపోవాలి, దేవుని యొక్క చిత్తానుసారముగా మనము నడిపించబడాలి. విశ్వాసులైనా, సేవకులమైనా, ఎవరమైనా సరే ఇక్కడ నిలబడినప్పుడు నీ ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి రావాలి. నీ ఆలోచన ద్వారా వస్తే, అదే అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, నీ యొక్క జ్ఞానము చేత నువ్వు బోధించిన ఎడల ఎవడు వినడు. హృదయమంతా కంపుతో పెట్టుకొని, హృదయమంతా పెంటతో పెట్టుకొని జ్ఞానము కలిగి ప్రవర్తించి వాక్యం బోధించడం వలన కూడా ఉపయోగం లేదని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైపోవాలి? సమర్పణ అయిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా నా ఆలోచన, అందుకే నేను చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను, మానవ స్వరాన్ని మరుగుపరచండి నాయన, దైవికమైన మాట చేత మాత్రమే ప్రజలను బలపరచండి, మాకు కావాల్సిన వాక్కులను మీరు అనుగ్రహింపచేయండి. బలి అనగా నీకు నువ్వు చచ్చిపోవాలి. రెండవదిగా ఈ బలిపీఠము కట్టిన వారిలో నోవాహు ఉన్నాడు. అయితే ఎక్కువగా కట్టిన వాళ్ళలో అబ్రహాం గారు మనకి కనబడుతున్నాడు. నేను టూకీగా ఆయన గురించి, ఆయన కట్టిన 2 బలిపీఠముల గురించి చెప్పి వివరించి మనం ముగించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యం. ప్రత్యక్షమై చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. ఏ బలిపీఠం అంటే ఇది రాసుకోండి, ప్రత్యక్షత బలిపీఠము. ఎవరు ప్రత్యక్షమయ్యారంట? యెహోవానే అబ్రాముకు ప్రత్యక్షమై, అప్పటికి అబ్రహాముగా పిలువబడలేదు ఈయన.
ఆయనకు ప్రత్యక్షమయ్యి ఈయన అంటాడు, నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, నీకు ఇవ్వబడేటువంటి దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. అక్కడ బలిపీఠం ఈయన కట్టాడంట. ఏంటంటే ఈ రోజున చాలా మార్లు లోకంలో తిరుగులాడుచున్న వారికి బలిపీఠము లేకపోతే యెహోవా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క వాక్కు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, లోకంలో తిరుగులాడుతున్న నరుడా, ఇక నీ జీవితాన్ని కొనసాగించినది చాలు, ఇక నువ్వు గడిచిన దినములన్నిట చేసినవన్నిటిని నేను మర్చిపోతాను, నా యొద్దకు రమ్మని పిలిచినప్పుడు కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలాసార్లు దావీదు గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఒకసారి కొంచెం లోతుకెళ్తే దావీదు గొర్రెలు కాపరి. కొంతమంది నేను చెప్తూ ఉంటే విన్నాను, ఇశ్రాయేల్ దేశంలో కూడా పెద్ద మందున్న కాపరి అయిన దావీదేం కాదంట, చిన్న మందేనంట. కానీ దావీదున్న ప్రదేశములన్నిట గొర్రెలు మాత్రం చాలా పుష్టిగా ఉండేయంట. ఎందుకు అని అంటే ఆయన అంటాడు కదా కీర్తనకారుడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆయన చెప్పారంట, ఇశ్రాయేల్ దేశంలో టూరిస్ట్గా ఉన్న గైడు, ఈ దేశమందంతటా ఈ పచ్చిక బయళ్ళు ఎక్కువ ఉంటాయ్యా, ఇక్కడున్న గొర్రెలన్నీ చాలా పుష్టిగా ఉంటాయ్యా అని. అయితే దావీదు మందను మేపుచు గొర్రెల కాపరిగా ఉంటూ ఉండగా, గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఎవరన్నా లక్ష్య పెడతారా? ఎవరూ లక్ష్య పెట్టరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వాసన వేరు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు వేరు. ఇంకా కొంచెం వాళ్ళు డీప్గా చెప్పిన మాటలు ఏంటంటే దావీదు గారికి చెప్పులు కూడా ఉండేవి కాదంట, వస్త్రం కూడా సరిగా ఉండేది కాదంట. ఆయనకు ఉండేది రెండు తంబూర సితారాలు తీసుకొని దేవుణ్ణి ఎక్కడున్నా ఘనపరిచేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యక్షత ద్వారా ముసలోడైన సమూయేలుని లేపాడంట దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తులు ముసలోళ్ళకి పనులు చెప్తున్నారా అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మోకరించి, దేవుని చిత్తానుసారంగా, లేకపోతే మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్షత కొదువయింది అని చెప్తారు. కానీ దేవుని ప్రత్యక్షత కొదువు కాదు, దేవుడు ప్రత్యక్షమైన చూసేటువంటి నేత్రాలు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు లేవు. ఈవెన్ ఏలీ గారికి కూడా లేవు. ఆయన అక్కడే ఉన్నాడు, దీపస్తంభం పక్కన ఈయనున్నాడు, దీపం కింద సమూయేలు గారు ఉన్నారు. అప్పుడు ఈయన బాలుడు పెద్ద సేవకుడుగా ఉన్న ఏలీ గారు పెద్ద వ్యక్తి, లేకపోతే ప్రవక్త, యాజకుడిగా పిలువబడుతున్న ఈయన కూడా ఏం చేశాడనంటే దేవుని ప్రత్యక్షతను చూడలేకపోయాడు. చిన్నవాడు చూసి, అయ్యా పిలిచారా? లేదు నాయన. పిలిచారా? లేదు నాయన. మూడో మారు కూడా పిలిచారా అంటే లేదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు గ్రహించాడు? 3 మార్లు కానీ పిలిస్తే దేవుని ప్రత్యక్షతను ఏలీ గారు చూడలేకపోయాడు. అంటే ఆ రోజుల్లో ప్రత్యక్షత కనబడట్లేదని కాదు, కానీ ప్రత్యక్షపరచబడిన చూచేటువంటి నేత్రాలు లేవు. ఈరోజు చాలామందికి దేవుని వాక్కు వినబడుతున్నా, దేవుని స్వార్థ ప్రబలుతూ ఉన్నా, ఈవెన్ ఫోన్లోకి వచ్చినా సరే దేవుని అంగీకరించడానికి వారికి ప్రత్యక్షత కొదువైపోయింది. దేవుని గమనించలేకపోతున్నారు. దేవుడే వచ్చి నేను దేవుడిని అని చెప్పుకున్నా కానీ చాలామంది దేవుడు నాతో మాట్లాడతాడా, ఇంత పనికి మాలినుండి నేను, ఇంత దుర్మార్గుడిని నేను అంటారు. ఒకడంటాడు మందిరానికి వెళ్ళొచ్చు కదా అని అంటే, నేను అందరిలా కాదు, పాపం చేస్తూ మందిరానికి వెళ్ళాను అన్నాడు. పాపం చేస్తూ మందిరం అంటే రోగం ఉన్నోడేగా హాస్పిటల్కి వెళ్ళేది. ఎవడు పడతాడు వెళ్తాడా? ఆరోగ్యంగా ఉన్నోడు వెళ్తాడా? ఎందుకని? ఆరోగ్యంగా ఉన్నోడితో హాస్పిటల్లో పని లేదు. అయితే ఇంకా ఇట్లా ఒక హాస్పిటల్ని పోల్చి దేవుని దగ్గరికి మాట్లాడకూడదు. కానీ ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా వెళ్ళాల్సింది దేనికనంటే మనకు నిత్యత్వం అనేది ఒకటి మనం స్వతంత్రించుకోవాలి. అందుకే అబ్రహాం గారు అంటారు, ఇహలోక సంబంధమైన వాటి మీద నేను దృష్టి ఉంచట్లేదు, సియోను కోసం నేను వేచి ఉన్నాను, దాని మీద నేను గురి నిలిపి ఉన్నాను, దాని కొరకే నేను వేగిరపడుచు ఉన్నాను అని అబ్రహాం గారు మాట్లాడతారు. అదే రీతిగా మనోడు అంటాడు, ఎందుకన్నా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు అందరూ కరెక్ట్గా ఉంటున్నారా అని అన్నారంట. అయితే ఆ సేవకుడు అన్నాడు, 1 వారం రానైనా అని చెప్పేసి చెప్తే వెళ్ళి వీడు వాక్యం చెప్తూ ఉంటే వాక్యం మీద దృష్టి లేదు, పాటలు పాడుతూ ఉంటే పాటలు పాడే వాళ్ళ మీద దృష్టి లేదు, అయితే చప్పట్లు కొట్టదాం ఆరాధన చేద్దాం అనేది లేదు. ఎవరి మీద దృష్టి ఉందంటే వీడు మొన్నటిదాకా తిరిగినవాడు, ఈమె మొన్నటిదాకా పాపంలో ఉన్న వ్యక్తి అని వాళ్ళని వీళ్ళని చూసి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ పాపాలను బట్టబయలు చేద్దాం అనుకునేటువంటి వ్యక్తి. అయితే ఆ సేవకుడు అన్నాడంట, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి మందిరం చుట్టూ తిరిగిరా, అయితే ఒక్క చుక్క కూడా
గ్లాసులో నుంచి పోకూడదు అని చెప్పాడంట. అనేసరికి వీడి గ్లాస్ ఇలా పట్టుకొని మందిరం చుట్టూ తిరుగుతున్నాడంట. దేన్ని చూస్తూ ఉన్నాడు? గ్లాసును మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక్క చుక్క కూడా పడకూడదని చెప్పాడు. అయితే ఈ గ్లాసు మీద తన యొక్క చూపు నుంచి తన యొక్క మనసును కేంద్రీకరించి ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాడో సేవకుని దగ్గరికి వచ్చి ఒక్క చుక్క కూడా పోలేదయ్యా అన్నాడంట. అంటే వీడి చూపు ఎవరి మీద ఉంది? గ్లాస్ మీద ఉంది. నువ్వు సన్నిధానానికి వచ్చి గ్లాసులు అంటే అయినా ఏసైని చూడకుండా, గ్లాసులో ఉన్న నీళ్ళని చూడకుండా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని చూస్తే ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు ఏమైపోతాయి? ఒలిగిపోతాయి. అలాగే దేవుని వాక్యం కూడా నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రక్కవారిని చూస్తే దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, నీ ఎదుట ఉన్న వ్యక్తులను చూస్తే దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, నీకున్నటువంటి మనసును మలచుకొని వాక్యాన్ని వ్యతిరేకంగా తిరిగితే ఆ బలిపీఠము కట్టబడదు, ఆ బలిపీఠము అపవిత్రమైపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టిన బలిపీఠము నీకు ప్రత్యక్షత కలిగిన బలిపీఠము. ఆ బలిపీఠము ద్వారా దేవుడు ఈయనతో మాట్లాడితే, దేవుడే స్వయాన ఈయనకి ఆశీర్వాదం ఇస్తాను అని అంటే ఆయన వెంటనే ఇంకొక పని చేస్తాడు. అయితే ఇంకా కొంచెం మనం ముందుకి లోతుకి వెళ్తే దావీదు గారు కూడా అలాగే ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి రాజసింహాసనం ఇస్తే ఆయనకి ఒక్క డాటు తప్ప, ఒక్క మచ్చ తప్ప మిగతా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పేరు పొందినవాడు కాదు. ఆయన ఒక మంచి పేరు దేవుని దగ్గర నుంచి పొందాడు, నా హృదయానుసారుడు. అంటే ఇక్కడ చెప్పబోతున్న మాట, యవ్వనస్తుడిగా ఉన్న దావీదు ముసలి వయసులో పడుకొని ఉన్న సమూయేలును కూడా లేపి తీసుకుని వచ్చి అభిషేకించగలిగినంత ఆరాధికుడిగా కనబడతా ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం పదే పదే మనకు ప్రత్యక్షమై దేవుని ప్రత్యక్షత చూపుచూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని తట్టి లేపుచూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నియమించిన నియామకాలలో మనం ఉండనప్పుడు, విశ్వాస జీవితం విశ్వాసిగా కొనసాగించబడినప్పుడు, సేవకుని జీవితం కొనసాగించబడకపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రత్యక్షపరచబడ్డాను, నేను నీతో మాట్లాడాను, నేను నీ యొద్దకు వచ్చాను, అయినా నువ్వే వెన్ను చూపి విడిచిపెట్టి నన్ను వెళ్ళిపోయావు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, హృదయపు తలుపు తట్టు నుండి ఆయన తడుచు ఉన్నను, తలుపు తీయని ఎడల ఆయన లోపలికి రాలేడు కనుక నేను మీ హృదయం అందే ఉన్నా. ఎక్కడో లేడు దేవుడు, ఆయన అంటాడు నీ హృదయం అందే ఉన్నాను. చాలాసార్లు ప్రార్థన చేయాలని ఇష్టపడతాం, బలిపీఠం కట్టాలని ఇష్టపడతాం, నీకు నచ్చినట్లు కడితే ఉపయోగం లేదు. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన మనం, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగకుండా నేను నీకేం చేయాలి, ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలో నేను నీ కొరకు ఎలా బ్రతకాలి. ఎప్పుడన్నా మన జీవితాన్ని ఒకరి కోసం సమర్పించుకొని ఉంటే ఆ త్యాగం ఏంటో తెలుస్తుంది. ఎప్పుడన్నా ఒకరి కోసం మనం సమర్పించామా? అస్సలు లేదు. ఈ నరమాత్రుడు కాదు ఆయన, మనలో జీవించినటువంటి వ్యక్తి కూడా కాదు. ఆ యొక్క పుణ్యస్థలాన్ని విడిచి పరదేశుని విడిచి లేకపోతే పరలోకాన్ని విడిచి ఆయన ఈ నరమాత్రులతో కలిసి వాళ్ళతోనే భోజనం చేసి, వాళ్ళతోనే చేపల వేటకు వెళ్ళి, వాళ్ళతోనే జీవించి, వాళ్ళ మధ్యలో తిరుగులాడుచు ఉన్న పాపం అనేది అంటకుండా జీవించినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చాను, పలుమార్లు మిమ్మల్ని దర్శించాను, అయినప్పటికీ మీరు బలిపీఠం కట్టలేకపోతున్నారు. ఏం బలిపీఠం అంటే 8వ వాక్యం చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వాక్యం. బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇక్కడ 2 వ్యత్యాసాలు 2 వచనాల్లోనే. మొదట ఎవరు ప్రత్యక్షపరుచుకున్నారు? దేవుడు ప్రత్యక్షపరుచుకొని అబ్రహామునే దేవుడు పిలిస్తే, రెండవదిగా అబ్రహామే దేవుని కొరకు బలిపీఠం కట్టి ఇప్పుడు ఈయన పిలుస్తున్నాడు. ఏమని? ప్రార్థన చేస్తున్నాడు. ఇది దేవుడు మనల్ని పిలిచినప్పుడు గ్రహించుకొని, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షతను గమనించి, దేవుడు ఏమైతే ఆశిస్తూ ఉన్నాడో వాటినన్నిటినీ గమనించుకుంటే 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా తల వంచి స్వీకరించి ఎటు పొమ్మంటే అటు వెళ్ళిపోయాడు. ఇంకా మీకు అద్భుతమైన మాట ఏంటంటే,
దేవుని యొక్క బలిపీఠం కోసం రాళ్లతో కడితే, అంటే శ్రేష్టమైన వాటితో కడితే, ఈయన ఉండటానికి మాత్రం గుడారం వేసుకున్నాడంట. హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుని యొక్క పేరట, లేకపోతే దేవుని యొక్క నామాన్ని ప్రచురించేటువంటి సేవకులైనా సరే చాలా సుందరమైన గృహాలు కట్టుకుంటున్నారు, కానీ దేవుని యొక్క మందిరాలు లేకపోతే దేవుని యొక్క పరిచర్య కొరకు పరుగులెత్తేటువంటి వారు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నారు. నా ఉద్దేశం ఎవరిని విమర్శించడం కాదు, కానీ బలిపీఠం అనేది అంత హుందాతనంగా, లేకపోతే అంత ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మలచని రాళ్లను తీసుకొని అబ్రహాము కట్టాల్సినంత అవసరం ఏంటంటే, దేవునికి ఆధిక్యతను ఇస్తూ దేవుని నామాన్ని హెచ్చుగా గణపరుస్తూ తనకు తాను చాలా మట్టుకు తగ్గించుకున్నవాడు. సొంత ఇల్లు విడిచిపెట్టేటాన్ని వెళ్ళమంటే వెళ్తామా? ఇంకో విషయం చెప్పాలంటే ఆగిరిపల్లి ఇల్లు అంటే వెళ్తాం, అద్దెకి ఏదో ఒక ఇల్లు దొరికిద్దని. ఈయనకి ఏ అడ్రస్ చెప్పలేదు. అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళమంటే ఎలా వెళ్తాడు చెప్పండి? ఈయనకి ఏ అడ్రస్ చెప్పకుండా చెప్తే ఈయన విధేయుడై వెళ్ళిపోతే ఈయన వెనకమాల ఈయన భార్య కూడా విధేయురాలుగా వెళ్ళిపోయింది. ఈ రోజున ఎవరైనా వస్తారు అసలు? ఈ రోజున ఖచ్చితంగా చెప్పాలంటే ఆగిరిపల్లి వెళ్ళాలి బయలుదేరు అని అంటే 5 నిమిషాల్లో మగపిల్లడు బయలుదేరుతాడు, ఆడపిల్ల బయలుదేరతాక 6 గంటలు పట్టింది. ఆగిరిపల్లి 10 సార్లు వెళ్ళి రావచ్చు ఈ గ్యాప్లో. అంటే విధేయత అనడానికి అర్థం ఏంటంటే చెప్పిన మాటను తూచా తప్పకుండా చేయడమే విధేయత. ఇక్కడ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ ప్రత్యక్షతలో అబ్రహాము గారు ఎలాగైతే దేవుని యొక్క మాటను పొందుకున్నాడో, అబ్రహాము గారు దేవుని యొక్క మాటను విన్నాడో, విన్నటువంటి దానికి తూచా తప్పకుండా ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తున్నాడంట. ఈ రోజున చాలామంది ప్రార్థన చేయరు. ఎందుకయ్యా ప్రార్థన? అసలు ఎవరి కోసమయ్యా ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేయాలి? కాలో కీలో చచ్చిపడినప్పుడు, కుంటి మాంసం ఎక్కినప్పుడు, కుక్కటి మాంసంలో కూర్చున్నప్పుడు, పొళ్ళన్నీ ఊడిపోయినప్పుడు అప్పుడు కావాలి ప్రార్థన. ఇప్పుడు మా ప్రార్థన అవసరత ఏముంది? ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, హంగు ఉంది, రంగు ఉంది, బలం ఉంది అనుకొని చాలామంది దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ప్రార్థన ఎప్పుడనంటే మాకు అవసరమే లేదు అసలు ప్రార్థనతో. ప్రార్థన చేసే యోధుల మధ్య కూర్చోలేరు. ఒకవేళ కూర్చున్నా చాలామంది ప్రార్థన చేయరు. అసలు ప్రార్థన అసలు అబ్రహాం గారు ఎవరో తెలుసా? అన్యుడు. అబ్రహాం గారు అన్యుడు, బొమ్మలు అమ్ముకునేటువంటి వ్యక్తి. ఈయనేం ప్రార్థన చేస్తాడు? పెద్ద ప్రార్థన ఏం చేయడు. అయ్యా సృష్టికర్త ఎవరో నాకు తెలియట్లేదు, ఈ సృష్టిని సృజించిన వాడా ఎవరని నువ్వు అడగ్గా, ఆయన అడగ్గా నేనేనయ్యా అని చెప్పుకుంటాడు దేవుడు. మీకు అర్థమైందా? ఈ సృష్టిని కలగజేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు, ఈ బొమ్మలన్నీ నేను దేవుళ్ళు అనుకున్నాను, దేవుడి బొమ్మలని నేను నమ్మాను, వీటిల్లో ఒకదానికి కాలు ఊడిపోతుంది, చెయ్యి ఊడిపోతుంది, నాలుగు ఊడిపోతుంది, ముక్కు ఊడిపోతుంది, ఎందుకంటే నా చేతులతో నేను చేసిన బొమ్మలు కనుక అని చెప్పి ఎప్పుడైతే వీటిల్లో దేవుడు లేడు, దేవుడు సర్వాంతర్యామి, సృజించిన వాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడని ప్రార్థన చేయగా బయటికి పిలిచి వాగ్దానాన్ని ఇచ్చి, ఇదిగో ఇసుక రేణువులు లెక్కపెట్టు, ఆకాశ నక్షత్రములను చూసి లెక్కపెట్టానగా నా వల్ల కాదు అంటే ఆయనతో అప్పుడు నిబంధన చేసి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. మీకు ఇంకొక మాట చెప్తాను. అబ్రహాం గారికి తన వెంబడి వచ్చేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? లోతు ఉన్నాడు. ఆ లోతు ఈ 12 అధ్యాయంలో బయలుదేరతాడు, 13 అధ్యాయంలో ఈయనతో పాటు ఉన్నాడు. ఒక అధ్యాయమే. స్నేహితులు ఉన్నా, బంధువులు ఉన్నా, ఆత్మీయులు ఉన్నా, మనకు హంగు రంగు ఆర్భాటం డబ్బు హోదా ఇవన్నీ ఉన్నా కొద్దిసేపే ఉంటాయి. ఒక అధ్యాయంలో మిస్ అయిపోతాడు లోతు. పచ్చగా కనబడుతున్న పచ్చిక బయళ్ళ వైపు చూసి నేను ఆ సొదొమ గొమొర్రా పట్టణానికే వెళ్తాను అని అంటాడు. ఇంకో విషయం చెప్పనా? దీనికి ముందు అధ్యాయంలో 11 అధ్యాయంలో అబ్రహాం గారి తండ్రి చనిపోతాడు. ఆయన చనిపోతాడు, ఇటు ఆత్మీయుడిగా ఉన్న సహోదరుడు కూడా దూరం అయిపోతాడు. ఎవరు దూరమైనప్పటికీ ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని నిందలు అవమానాలున్నా, లేకపోతే మనం రెక్కాడకపోతే డొక్కాడదు అన్నటువంటి పరిస్థితులు మనకు వచ్చినా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నామా? లేదు. మన సొంతాలు వచ్చినా, లేకపోతే మన స్వచిత్తం మీద ఆధారపడుతూ ముందు కొనసాగించబడుతున్నామా, కానీ బలిపీఠము అనేది కట్టలేకపోతున్నాం. గడిచిన దినాల్లో ఆశ్రయపురములలో గురించి ఒక మాట చెప్తూ హెబ్రోను అనగా సహవాసము అని ఒక మాట చెప్పా. అక్కడ సహవాసపు బలిపీఠం కూడా అబ్రహాం గారు దేవుని కొరకు కడతాడు. ఇంకా ముందుకు వెళితే చాలా బలిపీఠములు ఉన్నాయి. అయితే ఈ రాత్రి
నేను ఇంకొక ప్రసంగం మాత్రమే చేస్తాను బలిపీఠం మీద. ఈ రాత్రి చెప్తున్నాను, అబ్రహాం గారు ఎన్ని బలిపీఠములు కట్టాడో అన్ని చోట్ల గుడారం మాత్రమే వేసుకున్నాడు. అంటే తనకు తాను తగ్గించుకున్నాడు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకంలో ఉన్నప్పటికీ చిన్న గుడారంలో నివసించాల్సి వచ్చింది, దాచిపెట్టబడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో లెక్కింపు జరుగుతున్న ఆ సందర్భంలో ప్రజలందరూ వచ్చారంట. ఎక్కడ ఖాళీ లేనందున ఆ సత్రములో కూడా అందరూ నిండిపోయారు. సత్రము అనగా అర్థం ఏంటంటే, ఇటు వెళ్ళేవాడు అటు వెళ్ళేవాడు, అటు వచ్చేవాడు ఇటు వచ్చేవాడు, బాటసార్లు అందరూ దానిలో ఉండొచ్చు. అది ఎవరికి సొంతం కాదు. అలాంటి సత్రములో స్థలము లేకపోతే పశువులు ఉండేటువంటి ప్లేస్లో తీసుకెళ్లారు యేసుక్రీస్తు ప్రభువారిని. అక్కడన్నా తలదాచుకోండి అమ్మా అని అక్కడికి తీసుకొని వెళ్తే ఎంత రిక్తునిగా దేవుడు తగ్గించుకున్నాడనంటే, మొదటిగా స్త్రీ గర్భంలో దేవుడుగా ఆయన జన్మించడమే ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా లోకంలో ప్రజలతో, పాపంలో ఉన్న ప్రజలతో, లోకంలో లేకపోతే ఆకలి దప్పికలు అనేటువంటి తెలిసేటువంటి ప్రజలతో ఆయన కూడా ఆకలి దప్పులతో తిరిగాడు. సాతాను వచ్చి శోధించింది. రెండవదిగా చెప్పాలంటే, ఆకలేసి అంజూరపు చెట్టు వైపు కూడా దేవుడు చూశాడు. ఇంత తగ్గింపు స్వభావం దేవుడు ఎందుకు చేశాడు అని అంటే, మీరు ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా మీతో రాదు కనుక మీరు కట్టే బలిపీఠం ఎలా ఉండాలంటే పరమునకు చేర్చేటువంటి బలిపీఠంగా ఉండాలి. హల్లెలూయా. ఈ బలిపీఠాన్ని కట్టలేకపోతే, ఈ బలిపీఠం కట్టి కూడా ప్రార్థన చేయలేకపోతే, ఇంకా దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రత్యక్షపరుచుకున్నాను, నా ప్రత్యక్షతను నేను నీకు చూపించాను, నువ్వు ప్రార్థన చేయడమే నీ వంతు. అయితే ఎలా చేయాలి అని అంటే, నీకు నచ్చినట్లుగా, నీ అవసరాలకు తగినట్లుగా ప్రార్థన కాదు. ఒకసారి దేవునికి సరెండర్ అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దగ్గరకు వచ్చి నీ యొక్క నామాన్ని నేను హెచ్చించి నా నామ మహిమార్థమై నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. మరలా ఒకసారి చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 25వ వాక్యం, 24వ వాక్యం, త్వరగా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి నీ దహన బలులను, సమాధాన బలులను, గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ ఆయనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నా నామమును జ్ఞాపకార్థం ఉంచిన ప్రతి స్థలములో, అంటే ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థనల మీద ఆయన చెవియొగ్గి ఉన్నాడు. ఎప్పుడన్నా ఈ స్థలానికి వచ్చి మనం ప్రార్థన చేస్తే, అంటే ఆయన నామమున అనగా అర్థం ఏంటంటే, మందిరం ఆయనకు, నా మందిరం సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడికి వచ్చి చేయబడిన ప్రార్థనల మీద ఆయన ఏం ఉంచుతాడంటే, తన చెవిని ఉంచి, ఆయన మనస్సును కేంద్రీకరించి, ఆయన ఆలకించి నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. బలిపీఠముల ద్వారా ఒక బలే కాదు, బలిపీఠముల ద్వారా నిన్ను నువ్వు సమర్పించుకోవడమే కాదు, బలిపీఠముల ద్వారా నీకున్న ఆస్తిని లేకపోతే నీకున్న సమాధానాన్ని అర్పించడమే కాదు, బలిపీఠముల ద్వారా దేవుని ప్రత్యక్షతని పొందుకోవడం కాదు, బలిపీఠముల ద్వారా నువ్వు ప్రార్థన చేయడమే కాదు, కానీ వీటన్నిటిని బట్టి కూడా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆశీర్వదించబడపోవడానికి గల కారణం, మొదటిగా చూపించిన ఆదికాండంలో కయ్యూను ఏం చేశాడనంటే, తాను తగినట్టుగా లేకపోతే తాను మెచ్చినట్లుగా, తాను ఆలోచన చేసినట్లుగా, తాను ఊహకు ఉద్దేశాలకు చేయదగినటువంటి ఆలోచనల వైపు నడిపించబడుతూ తాలువి తప్పవి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలని అనుకున్నాడు. అంటే ఇక్కడ దేవునికి ఇచ్చేటువంటి విషయం అంటే కానుక రూపం కాదు, కానీ దేవునికి ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, ఏదో మీటింగ్ల సందర్భంగా నేను కొంత దాన్ని ఏమంటారు, ధనాన్ని వెచ్చించాను, మీటింగ్ల సందర్భంగా నేను కొంత వస్తు సహాయాన్ని ఇచ్చానని కాదు, కానీ నీకు నువ్వే కానుకగా మార్చబడాలి. హల్లెలూయా. అక్కడ హేబేలు తనకున్న వాటిల్లో కూడా తీసుకొచ్చినప్పటికీ దానికి ఏమని పేరు పెట్టారంటే శ్రేష్టమైన అర్పణ. ఈరోజు శ్రేష్టమైన అర్పణ నీవు నేను కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ శ్రేష్టమైన అర్పణని నువ్వు ఆ బలిపీఠము మీద పెట్టినప్పుడు, ఆ శ్రేష్టమైన అర్పణని దేవునికి నీవు ఇచ్చినప్పుడు, దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడే మన దగ్గరకు వస్తే, దేవుడే వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడే వచ్చి మనల్ని పలకరిస్తే
ఆ ప్రత్యక్షతను ఇంకా పొందుకోక, ఆ ప్రత్యక్షతను ఇంకా గుర్తెరక్క ఏలీవలే మనం దీపస్తంభం పక్కన ఉంటే మన దీపం కూడా ఆర్పివేయబడుతుంది. ఆత్మీయ జీవితంలో శరీర సంబంధమైన దీపం కాదు, ఆత్మానుసారమైన దీపం ఆర్పివేయబడింది. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షతనైనా చూడలేకపోయాడు. ఆ తర్వాత దేవుని నీడలో కొనసాగించబడలేకపోయాడు. తర్వాత ఆయన చనిపోవడం కూడా మనం చూస్తాం. బాలుడుగా ఉన్న సమూయేలు ఇంకొక మాట ఉంటుంది, తన కీర్తి తన చుట్టూ ఉన్న దేశములంతటా ప్రఖ్యాతిగాంచిన కీర్తిగా దేవుడు చేశాడంట. ఎంత గొప్ప కీర్తి అంటే, ప్రఖ్యాతి అంటే ఏంటంటే ఖ్యాతి వేరు, ప్రఖ్యాతి వేరు. సమూయేలు అంట గొప్ప ప్రవక్త అంట, అభిషేకిస్తాడంట, రాజుల సహితం అంట అన్నటువంటి మాట ఈ రోజున చాలామంది దాన్ని ఎలా చెప్పుకుంటూ ఉన్నారంటే, దేశాలన్నీ చెప్పుకుంటుంటే ఖ్యాతి కాస్త ప్రఖ్యాతి అయ్యేసరికి సమూయేలు చాలా ఆనందించుంటాడు. చిన్న వయసులోనే సమూయేలుతో దేవుడు మాట్లాడగా, చిన్న వయసులోనే సమూయేలు దేవునితో పలకరించగా సమూయేలు విధేయుడిగా ఉన్నాడు, రాజుల సహితం అభిషేకించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా మీరు గమనిస్తే హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వెళ్ళినప్పుడు హిజ్కియా గడగడగడగడలు ఆడిపోయాడంట. ఎందుకు వచ్చావయ్యా, ఏం చేద్దామని వచ్చావయ్యా అని. ఈ రోజున ఒక సేవకుడు ఒక విశ్వాస కుటుంబం చెంతకు వెళ్తే భయపడకపోవడం అట్లా ఉంచండి, కనీసం ఏం చెప్పట్లా, వందనాలు కూడా చెప్పట్లా. ఎందుకని? వాళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళు కదా. అబ్రహాం గారు సేవకుడేనా? మరి ఆయన ఏం చేశాడనంటే, ఎవరో వస్తున్నారని దూరం నుంచి చూసి, ముసలోడు అయినప్పటికీ, ఈ వాక్యం మనం గడిచిన దినాల్లో కూడా విన్నాం, ముసలోడు అయినప్పటికీ సాష్టాంగపడ్డాడంట. ముందే ఏం చేశాడంటే పరిగెత్తుకొని వెళ్ళాడు. లేచి నడవటమే చాలా కష్టమైపోయేటువంటి వయసులో కూడా ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు, సాష్టాంగపడ్డాడు. ఆయన్ని మ్రొక్కి ఇంటిలోనికి పిలుచుకొని ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు. ఈ రోజున సేవకుల్ని మీరు గౌరవించకపోయినా పర్లేదు, మంచి బలిపీఠంగా మీరు ఉండాలంటే, మంచి బలిపీఠంగా మీరు దేవుని చెంత చేర్చబడాలంటే ప్రత్యక్షతను మొదట మనం పొందుకోవాలి. హేబేలు ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. చనిపోయినా కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్తము మొరపెడతా ఉంది. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, లేకపోతే ఈ లోక సంబంధమైన మనుషులకే కాదు కానీ ఆత్మాను సంబంధమైన మనుషులకు కూడా చాలాసార్లు ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. మీరు చేస్తున్నది తప్పు, మీరు చూపిస్తున్నది అవిధేయత. కాబట్టి నా ప్రజలారా, మీరు నాకు ఎదురుగా తిరుగుబాటు చేయొద్దు, నా మాట వినండి, నా మాట ఆలకించండి, నా ఆజ్ఞలను గైకొనండి, నా కట్టడలను విధులను అనుసరించి నడుచుకోనండి అని దేవుడు చెప్పి లేఖనాలన్నిటినీ సంపూర్తి చేసి ఆయన మన కొరకు తిరిగి రానై ఉన్నాడు ఆయన. అప్పుడు మనం యోగ్యత కలిగిన, అర్హత కలిగిన పాత్రలుగా మనం ఉంటే, మన బలిపీఠము ఆయన చెంతకు చేర్చబడినప్పుడు మన దగ్గరకు వచ్చి ఆయన మనలను ఆశీర్వదించనై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో స్థిరపరచి బలపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాగణుడైన యేసయ్యా, పరిశుద్ధుడా,